అసెంబ్లీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకొక అంశం కూడా తీసుకొచ్చిండు. మరి అది ఎట్లా ఆలోచించిండో తెలియదు కానీ సొంత అన్నను కూడా అసెంబ్లీలో నిలదీసినటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలి అని అంటే, మా సొంత అన్న వెంకటరెడ్డి ఆర్ఎండ్బి మంత్రి, రోడ్డు రవాణా శాఖకు సంబంధించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని నేను డైరెక్ట్ అడుగుతున్నా సూటి ప్రశ్న అని చెప్పేసి నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా కొన్ని క్వశ్చన్లు వేసాడు. ఈ రాష్ట్రంలో రోడ్ల సంబంధించినటువంటి సేఫ్టీలో మనం ఫెయిల్ అయినామా పాస్ అయినామా అని చూసుకుంటే ఒక రకంగా చెప్పాలంటే అని రాజగోపాల్ రెడ్డి అంటున్నాడు. మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎక్కడ చక్కగా రోడ్లు ఉన్నాయి, సేఫ్టీ విషయంలో రోడ్ల విషయంలో ఎక్కడ కరెక్ట్గా ఉన్నది? వాస్తవమే, రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు అన్నది వాస్తవమే. ఎట్లా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ విలేజ్ పోయినా మనం నేషనల్ హైవే తప్ప మీరు విలేజ్లలో పోయి ఒకసారి చూడండి, ఆ ఊరికి చక్కగా ఇప్పటిదాకా కొన్ని గ్రామాలకు సీసీ రోడ్డు కూడా చక్కగా లేనటువంటి పరిస్థితి. కొన్ని గ్రామాలలో చాలామంది అంటారు సీసీ రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయంటే మట్టి రోడ్లు ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి. వాటి మీద మాట్లాడినట్టే కనబడుతున్నది. మరి దాన్ని క్లియర్గా చెప్పలే, ఇంకొంత డెప్త్గా చెప్తాడేమో అనుకున్నాం, కానీ ఇంకొంచెం డెప్త్గా చెప్పేది ఉండే. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం ఉన్నది మునుగోడు. రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం మా నియోజకవర్గమే, మా మునుగోడు నియోజకవర్గం రాజగోపాల్ రెడ్డిది. చాలా ఉన్నాయి నియోజకవర్గంలో, అనేక విలేజ్లలో చక్కగా ఇంకా రోడ్లు కూడా లేవు. అట్లా ఈ రాష్ట్రంలో అనేక గ్రామాలలో, అనేక మండలాలలో, అనేక జిల్లాలలో ఈ రాష్ట్రంలో రోడ్లు చక్కగా లేవు. మరి ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు శాఖ ఏం చేస్తున్నట్టు ఈ రాష్ట్రంలో అని అడిగినట్టే ఆ సభలో అడిగిండు. మరి దానికి సమాధానము కరెక్ట్గా చెప్పలేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు, హౌస్ ఆఫ్ ది హెడ్ కూడా. ఎందుకనంటే ప్రశ్నకు ఆన్సర్ లేదు అక్కడ. వాస్తవమే, రోడ్లు వేస్తే ఎంత లోతులు వేయాలా, ఎంత కంకర కలపాలా, ఎంత క్వాలిటీ వేయాలి, ఎంత క్వాంటిటీ వేయాలా, ఉన్నదా ఇది? ఇట్లాంటి పరిస్థితి. ఎవరికో కాంట్రాక్టర్ ఇస్తారు, ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తాడు, ఎంత పర్సెంటేజ్ చేయాలని చెప్పేసి 100% కంప్లీట్ చేయలేక, ఎందుకంటే వాళ్ళకు ఉంటాయి కదా, మళ్ళా అంత పెడితే మళ్ళీ వాళ్ళకి రావాలక పైసలు. అట్లా నష్టమే జరుగుతుంది ప్రజలకి. పూర్తి స్థాయిలో అమలు జరుగుతుందా? రోడ్లు లేరా అండి, రోడ్లు లేరా అని నిండు సభలో రాజగోపాల్ రెడ్డి అడిగాడు. దాన్ని ఇంకా క్లారిటీగా, ఇంకా గట్టిగా మీరు ఏం చేస్తున్నారు అసలు, ఈ రాష్ట్రంలో రోడ్లు లేరా, మనం ప్రభుత్వంలోకి వచ్చి మనం అది చేస్తాం ఇది చేస్తామని చెప్పినాం కదా, కనీసం ప్రజలకి ఇబ్బంది పడుతున్నటువంటి పోయే బాట వేయమా మనం, రోడ్లు వేయమని చెప్పేసి ఇంకొంచెం గట్టిగా విరుచుకపడతాడేమో అనుకున్నాం, కానీ ఆ స్థాయిలో పోలే. బట్ ఆ మాత్రం అన్న అడిగిండు, మా సొంత అన్ననే అని ఆ మాత్రం అన్న వెంకటరెడ్డి గారికి నేను ఈ మాట అప్పీల్ చేస్తున్నా. మనం ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు మీది రోడ్డు రవాణా శాఖ కాబట్టి మరి ఏది అసలు రోడ్లకు సంబంధించినటువంటి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ మీదే కదా, మరి మనం ఫెయిల్ అవుతున్నాం కదా, రోడ్లు చక్కగా లేవు తెలంగాణ రాష్ట్రంలో, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉన్నటువంటి నేషనల్ హైవేలో కూడా ఇంకొకటి నాకు రాజగోపాల్ రెడ్డి గారు అన్నదాన్ని బట్టి చూస్తే ఏ ప్రభుత్వం వచ్చినా రోడ్ల పని పెట్టుకుంటారు, ఎవరు వచ్చినా అధికారంలోకి వచ్చినా. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా రోడ్ల పని పెట్టుకున్నారు. సరే, వాళ్ళు చేసేంతవరకు వాళ్ళు చేశారు. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా కూడా వీళ్ళు చేసే పనులు వీళ్ళు మొదలు పెడుతున్నారు. ఎందుకు ఈ రోడ్లకు సంబంధించి ఒక ప్రభుత్వం ఏర్పడ్డాక 5 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు, అన్ని మండలాలకు, అన్ని గ్రామాలకు రోడ్లు వేయలేరా? ఒక్క మాట చెప్పగలుగుతారా? వాళ్ళన్న దీనికి సమాధానం చెప్పగలుగుతారా? ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఈ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షంలో అంతకుముందుకు వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంకా ఎమ్మెల్యేలు కావచ్చు. ఎందుకు ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యే మీకు నిధులు వస్తాయి, మీరు రోడ్లు వేయించవచ్చు, మీరు అభివృద్ధి చేయొచ్చు, కానీ ఎక్కడ పోతున్నాయి ఈ డబ్బులు? వేల లక్షల కోట్ల రూపాయలకు బడ్జెట్ కేటాయించుకుంటున్నారు కదా నియోజకవర్గాలకు సంబంధించి.
ఎందుకు డెవలప్మెంట్ చేస్తలేరు? హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే ఆ చౌటుపల్లి పోయే మార్గ మధ్యంలో మళ్ళీ ఆల్రెడీ రోడ్డును తవ్విరు, మళ్ళీ దాన్ని ఏదో డెవలప్ చేస్తా అంటా ఉన్నారు. ఎన్నిసార్లు తవ్వుతారు ఆ రోడ్ని? ఒకసారి ఫ్లైఓవర్ వేస్తుంటారు, ఒకసారి రోడ్ డెవలప్ చేస్తూ అంటారు. అది స్టార్ట్ అవుతుంది, అది 5 ఏళ్ళు వచ్చే వరకు అది అట్టనే ఉంటుంది. మళ్ళీ ఇంకోళ్ళు మారుతారు, మళ్ళీ ఆయన వచ్చి మళ్ళీ దాని తవ్వి మళ్ళీ ఇంకోటి పెడతారు. ఇక్కడ వేల లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ బాగుపడుతున్నాడు. ఈ ఎవరైతే అధికారంలో ఉన్న వాళ్ళు వీళ్ళకు సపరేట్ సంచులు నింతాయి, ఆయనకు సపరేట్ సంచులు నింతాయి. ఇక్కడ నష్టపోయేది ప్రజలు. ఎందుకంటే ఒక్కొక్క రూపాయి పన్నులు కడుతున్నటువంటి పరిస్థితి, ఒక్కొక్క రూపాయి ట్యాక్స్ల రూపంలో ప్రభుత్వం వసూలు చేస్తున్నారు ప్రజల నుంచి. ఎక్కడ పోతున్నాయి డబ్బులు? ఇట్లా కూడా అడగాలి రాజగోపాల్ రెడ్డి గారు. ఈ లెవెల్లో అడిగితే అప్పుడు వాళ్ళు సమాధానం ఏం చెప్తారో చూడవచ్చు. కానీ ఇళ్ళ కూడా ఒప్పుకోవచ్చు రాజగోపాల్ రెడ్డిని. ఎట్లా? కనీసము రోడ్ల గురించి వెళ్ళి ఈ రాష్ట్రంలో రోడ్లు చక్కగా లేవు, మరి R&B డిపార్ట్మెంట్ మా అన్ననే కదా అని చెప్పేసి నేను అడుగుతున్నా. మేమందరం కలిసి, ఆయన ఒక్కడే ముఖ్యమంత్రి కాలేదు, మేమందరం కలిసి చేస్తేనే అయ్యిండు అని చెప్పేసి రేవంత్ రెడ్డిని కూడా అన్నాడు. ఇప్పుడు మా పార్టీ అని చెప్పేసి నేను ఏదో వెనుక కేసుకరాను అధ్యక్ష, ఎవరైతే ఏంది ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి మాట్లాడాడు. ఎంత మంచి మాట అది, మంచి మాట మాట్లాడాడు రాజగోపాల్ రెడ్డి గారు. కానీ ఇంకా కొంచెం ఇంకా సబ్జెక్ట్ ఇంకా డెప్త్గా మాట్లాడి ఇంకా ఫైట్ చేసి ఇంకా చేసేది ఉండే. అది ఎక్స్పెక్ట్ చేసినాం, మరి అది రాలే. మరి సరే అప్పటి వరకే అక్కడ అవకాశం కూడా, ఎందుకంటే ఆపోజిషన్ వాళ్ళు మాట్లాడితే అప్పటిదాకా ఉండనీయకపోవు, ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడితే. అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు ఆ మాత్రం అవకాశం ఇచ్చారు. అప్పటికే సైగలు వస్తూనే ఉన్నాయి, ఏడంగా రావాలన్నా ఆడంగా సైగలు వస్తూనే ఉన్నాయి. అప్పటికే ఇంకొక 2 నిమిషాలు అధ్యక్ష, ఈ 2 విషయాలు చెప్పి నేను బంద్ చేస్తా అని చెప్పిండు రాజగోపాల్ రెడ్డి, మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే. అయినా కూడా అప్పటికే ఆ 2 విషయాలు చెప్పగానే మైక్ కట్ అయిపోయింది, కూర్చున్నాడు. ఇక మళ్ళీ మిగతా వాళ్ళు వేసి మాట్లాడారు. కానీ గ్రేట్ ఒక రకంగా చెప్పాలంటే మాట్లాడండి, బట్ ఇంకొంచెం డెప్త్ ఎక్స్పెక్ట్ చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు. ఇట్లా మాట్లాడండి ఎమ్మెల్యేలు. రోడ్లు లేవు, విద్య లేదు, ఆరోగ్యం లేదు, ఆరోగ్య భద్రతకు సంబంధించి రాష్ట్రంలో కనీసం హాస్పిటల్ ఎట్లున్నాయో కూడా లేవు అని చెప్పేసి. ఇంకొక మాట రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నాడంటే, మనం ఒక్కసారి తిరగాలి, రాష్ట్రంలో ప్రభుత్వ బడులు ఎట్లున్నాయో తిరగాలి, ఇవన్నీ తిరిగితే మనకు తెలుస్తుంది. దీని మీద పూర్తి స్థాయిలో కూడా గ్రౌండ్ రియాలిటీ మనకు తెలుస్తలేదు, మనం తెప్పించుకోవాలి, మనం ఫెయిల్ అవుతున్నాము అని చెప్పేసి కూడా చెప్పిండు. ఆ పని చేయండి ఫస్ట్. ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వము, యంత్రాంగం మొత్తం కూడా ఆ పని చేయండి ఫస్ట్. ఒక కమిటీ వేయండి, పంపించండి, గ్రామం పంపించండి, జిల్లాల కలెక్టర్లకు అప్పచెప్పండి. ఆ లెక్కలు చూస్తేనే రాష్ట్రంలో ఏం జరుగుతుందనే తెలుస్తుంది. ఏదో పైగా ఉన్నావా తిన్నావా అన్నట్టుగా, అంటే రాజగోపాల్ రెడ్డి గారు అన్నట్టే అవుతుంది. అది ఉన్నావా తిన్నావా పన్నావా అన్నట్టుగానే ఉంది పరిస్థితి, ఆ లెక్కనే అవుతుంది. మరి ఈ 2 విషయాలు అయితే మంచిగా మాట్లాడిండు, కానీ ఇంకొంచెం డెప్త్ వచ్చేది ఉందని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఏదేమైనా కనీసము ఈ అంశాలు, అరే వాస్తవమే కదా, అరే రోడ్లు నిజంగానే మంచిగా వేస్తలేరు, ఎందుకు రోడ్లు ఇంకా సంపూర్ణంగా ఎందుకు వేస్తలేరు అనే ఒక అంశం అయితే మాట్లాడిండు. ప్రజలకు కూడా కొంత అరే వాస్తవమే కదా, వేస్తలేరు కదా, సొంత ఎమ్మెల్యే సొంత పార్టీ అయినా కూడా మాట్లాడుతుండు కదా అనే కాడికైతే తెచ్చుకున్నాడు పేరు. అటు విద్యా వ్యవస్థ గురించి, ఇటు రోడ్ల గురించి మాట్లాడి. కాబట్టి మిగతా ఎమ్మెల్యేలు కూడా కనీసం ప్రయత్నం చేయండి, ధైర్యం చేయండి ఒకసారి. ఇక ప్రతిపక్షంలో ఉన్నట్లయితే వాళ్ళు ఏం మాట్లాడుతారో మాకైతే అర్థమవుతలేదు. మరి ప్రజా సమస్యల గురించి మాట్లాడురు అని అంటే వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి విషయాలు, మొన్న మమ్మల్ని అట్ట అన్నాడు, మమ్మల్ని ఇట్లా అన్నాడు అని చెప్పేసి ఇట్లా మాట్లాడుకుంటారు. అది మరి మీకేం మంచిగా అనిపిస్తుంది? ఒకసారి చూసుకోరు, మీకు వీడియోలు మీరు చూసుకోరు ఒకసారి. అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు, ఏం జరిగింది, ప్రజలు మిమ్మల్ని ఎట్లా విశ్వసిస్తున్నారు, ఎట్లా మీకు ప్రజలు ఏమన్నా నమ్మే అవకాశం ఉందా ఏందని ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతిపక్షంలో ఉన్నోడు, ఇప్పుడు అధికారంలో ఉన్నోళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీలు కావచ్చు, ఇంకా అలా ఉన్నోళ్ళు ఎమ్మెల్యేలు, ఒకసారి చూసుకోండి. మీరు ప్రజల సమస్యల మీద మాట్లాడిన వాళ్ళని మాత్రమే ప్రజలు స్వాగతిస్తారు. ప్రజల సమస్యల మీద మాట్లాడకుండా మీ వ్యక్తిగత సమస్యలు మాట్లాడితే అలా ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు, మిమ్మల్ని నమ్మరు, దగ్గర కూడా తీయరు. వచ్చే ఎలక్షన్లో 100% మీకు ప్రజలు ఎట్లా సమాధానం చెప్పాలో అట్లా తీర్పిస్తారు. సో తప్పకుండా ప్రజల సమస్యల మీద మాట్లాడేటటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, తప్పకుండా ప్రజల రెస్పాన్సిబిలిటీగా ప్రజలు వాళ్ళకు ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటారు. అందులో కొంచెం ఈ అంశాల మీద మాట్లాడండి కాబట్టి కొంత ఇంకా వైన్స్లు కూడా ఒకటి తర్వాతనే అని ఇంకా అదొకటి ఉన్నది. సో మునుగోడు నియోజకవర్గంలో అది కూడా నడుస్తున్నది. కానీ రాష్ట్రం మొత్తం అసలు అవి లేకుండానే బాగుంటుంది అని చెప్పి చాలామంది అంటున్నారు.
అట్లా అందరూ చేసి రాష్ట్రంలో అసలు ఇది లేకుంటే బాగుంటుందిగా అని చెప్పి చాలామంది అనుకుంటారు. మరి ఇది లేకపోతే ప్రభుత్వం అడుగు ఇదో పంచాయి ఉంటుంది మళ్ళీ. సో మరి ఈ వీడియో మీద తప్పకుండా మీ స్పందన ఏంటో చెప్పండి. రాష్ట్రంలో రోడ్ల వ్యవస్థ బాగాలేదు, విద్యా వ్యవస్థ బాగాలేదు అని చెప్పేసి అనేక అంశాల మీద రాజగోపాల్ రెడ్డి మాట్లాడినాడు. మరి ఈ వీడియో మీద మీ స్పందన ఏందో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చాలామందికి ఈ వీడియో షేర్ చేయండి. మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియోని ఆదరించండి. అవకాశం ఏంటి, ప్రజల కోసం మాట్లాడేటటువంటి అవకాశం మాకు కల్పించండి. చూస్తూనే ఉండండి ప్రజావాహిని.